శుభదినాన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే కృపనిచ్చినందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది ప్రియులారా. నిజముగా దేవుని నమ్మినటువంటి బిడ్డలు సత్యమందు నడుచుకునటం వలన, పాపమును విడిచిపెట్టడం వలన, ప్రభు బిడ్డలుగా చేర్చబడటం వలన, లోకానికి శరీరానికి సాతానుకు దూరం అవటం వలన మనం గొప్ప స్వతంత్రతను పొందుకున్నాం ప్రియులారా. అలనాడు దేవుడు మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా గొప్ప రక్షణను, స్వతంత్రతను మనం పొందుకున్నాం ప్రియులారా. పాపం నుండి మనం విడుదల పొందడం వలన, అనగా దేవుడు మన కోసం మరణించడం వలన, ఆయన తిరిగి లేచడం ద్వారా గొప్ప స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడంట ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు ఈ స్వాతంత్రాన్ని మనకు అలనాడే ఇచ్చాడు ప్రియులారా. ఇప్పుడు మన ఇండియాకు స్వాతంత్రం వచ్చిందని మనం సంతోషంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే 2025వ సంవత్సరం క్రితమే దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఆయన మనల్ని పాప నుండి విడిపించి గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అబ్బా తండ్రిని మొరపెట్టుకున్న కృపనిచ్చాడు ప్రియులారా. అందుకై దేవుడు మనల్ని ముందుగానే స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇక మన పాపంతో, శాపంతో, లోకంతో, శరీరానుసారాలతో బంధింపబడి పాపపు దాస్యం కింద ఉండాల్సిన అవసరం లేకుండా దేవుడు గొప్ప స్వతంత్రతను దేవుడు మనకిచ్చాడు. అందుకై దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఈ మన ఇండియాకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకొని మనము పాపమైన దాస్యం క్రింద ఉండకుండా దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉంటూ దేవుడు మనకిచ్చినటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ.